నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణలో రాష్ట్ర రైతాంగం వారికి రైతు బంధుని మర్పించిన కాంగ్రెస్ సర్కార్, రైతు రుణమాఫీ అని చెప్పి రైతు బంధుని బొందబెట్టిన రేవంత్ రెడ్డి గా ముచ్చట అందరు మర్చిపోతా ఉంటే మళ్ళీ వెలుక్కి తీస్తా ఉంది ఆర్జీటీవీ మీడియా. మరి ఒక్కసారి చూద్దామా? మరి అంటా ఉన్నాడు కేసీఆర్ నువ్వు అది ఇది నేను చెప్పుడైనా మనం వింటేనే బాగుంటుంది. ఒకసారి చూడండి ఇక ఎట్లా ఉందంటే ముచ్చట. ఆగస్టు వచ్చింది, రైతు బంధు నువ్వు చెప్పిన రైతు భరోసా ఏది? నాకు 2 ఎకరాలు ఉంది ఇంకా పడలే అని ఇక మెసేజ్ అయితే మన ఎక్స్లో పెట్టడం జరిగింది, ట్విట్టర్లో. ఇక రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం. ఎందుకు ఇవ్వలేవు? 15,000 అంటివి కదా. కేసీఆర్ మీకు 5,000 బిచ్చమెత్తే నేను వచ్చేసి 7,500 రూపాయలు నేను బంగారం పుట్టిస్తా అంటివి కదా. మా చెప్పిన మాటకి సిగ్గుండేనా వేయాలి కదా. మరి ఇప్పుడు రైతు బంధు వేయలేమంటే చూడండి, పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది, రైతుల మేధావుల అభిప్రాయాల సేకరణ పూర్తి కాలేదు, విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయాం, కౌలు రైతు అంశంపై ఇంకా స్పష్టత రావాలి, పంట వేసిన రైతులకే భరోసా మంత్రి తుమ్మల. అరే ఇది బాగానే ఉంది. ఇక చూడండిట, అన్ని సర్దుకోవాలట. ఇంకేం సర్దుకోవాలో? ఈయన వచ్చి తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేసి ఏమైనా సంస్థలు ఏర్పాటు చేశాడా? పేర్లు మార్చి పైసలు ఇచ్చుడే కదా. మరి ఇంకా చదువుకోవాలా? ఇంకెన్ని రోజులు పెడతారు రాష్ట్ర రైతాంగం వారి చెవుల్లో పువ్వు? పెట్టుబడులకు పైసలు అందియకపోతుంది, నార్లప్పుడు పైసలు లేకపోతుంది, నారు వేసుకున్నప్పుడు పైసలు లేకపోతుంది, నాట్లు వేసుకున్నప్పుడు పైసలు లేకపోతుంది, కల్పించుకున్నప్పుడు పైసలు లేకపోతుంది. ఇప్పుడు వరి కోయించడానికి దగ్గరకు వచ్చి నీకు 2 నెలలు అయితే కోసి పడేస్తారు వరిని. అప్పుడు కూడా రైతు బంధు వెళ్ళిన పరిస్థితి. మరి ఏమన్నావా రేవంత్ రెడ్డి అంటే ఇక చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానా గలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దివానగాడేవాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట పరంగానే చూద్దాం. రైతు బంధు అని దివానేవాడు, రైతు బంధు అని తరగమాసినోడు ఎవడు, రైతు బంధు అని సన్నాసుడు ఎవడో ఇక్కడ మాకు అర్థమవుతుంది, చూసే ప్రజలకు అర్థమవుతుంది, వినే రైతులకు అర్థమవుతా ఉంది. ఆ రైతు బంధు వచ్చే రైతులకు కూడా అర్థమవుతుంది. మరి ఆ సన్నాసుడు ఎవడో, తరగమాసినోడు ఎవడో రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఇక రుణమాఫీ అని పేరు చెప్పి రుణమాఫీ కూడా సకాలంలో రుణాలు మాఫీ చేయకుండా రైతు బంధు ఆగం చేసేసి 1,000 కోట్ల రూపాయలు 38,000 కోట్ల రూపాయలకు నీ యొక్క అప్పు వెళ్ళిపోయింది. మరి నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నావు? మరి ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తే ఏం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? 1,000 కోట్ల రూపాయలు చూసుకుంటే అప్పుల పరంగా పడతా ఉంది. మరి రైతులకు రైతు బంధు ఇవ్వకుంటవి. నువ్వు రైతులకే రైతు బంధు ఇవ్వలేదు, మరి కౌలు చేసుకున్న రైతులకు ఇంకెప్పుడు ఇస్తావు? కౌలు పైసలు ఎప్పుడు ఇస్తావు? భూమి లేని వారికి కూలీ రైతులకు 12,000 ఇస్తా అన్నావు, అదెక్కడికి పోయింది? అడవుల్లో పట్టా లేని భూములని పట్టా చేస్తా అన్నావు, ఆ అంశం ఎక్కడ పోయింది? కానీ మేము ఇప్పుడే రైతు బంధు ఇవ్వలేము, మేము ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం, గోషీలు లంగాలు కట్టుకుంటున్నాం, కొంచెం టైం పడుతుంది మాకు అని చెప్పుకోవడానికి మీకు సమర్థమైన టైం ఉంటుంది. కానీ గయ్య పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? హార్కో కంపెనీ నుంచి, ఆర్బీఐ నుంచి గోనె సంచులు మోసుకొచ్చి చాలా ఉరకంట్రీ కాదు, ఇంజన్లు సాల్వ్ చేయండి అమెరికా పోదాం, ఇంజన్లు సాల్వ్ చేయండి ఢిల్లీకి పోదాం. ఇదే ఎప్పుడేస్తావు రైతు బంధు? ఇంకా రైతులందరూ చాలా కోపంతో రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ రైతు బంధుని అలవాటు చేసినప్పటికీ రైతులందరూ తమ రెక్కల పైన వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకొని కొంత డబ్బును సంపాదించుకొని బాగానే బ్రతికిళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసి ఆ ఉన్న రెక్కను ఇరిచేసినావు, వాళ్ళకున్న ఆశల్ని పండబెట్టినావు. వాళ్ళకు ఏ విధంగా అయితే మేము ఇక రాజు లెక్క బ్రతుకుతామనే ఊహాగానాలు ఉన్నాయో ఆ ఊహాగానాలని జాడ లేకుండా పాతానికి దొక్కేసినావు. నువ్వు దయచేసి ఒక్కసారి ఊర్లో పండు తిరుగు. ఆ రైతులు ఎట్లా ఆగ్రహంతో చెప్తా ఉన్నారంటే, కొన్ని నేను అవుట్పుట్ వీడియోలు చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, చెప్పులు తీసి మూతులు పొలకు కొడతారట ఏ కాంగ్రెస్ నాయకులు బయట అవ్వపడ్డా కూడా. ఇది నేను చెప్తున్నా కాదు, రాష్ట్ర రైతాంగం వాడు చెప్తున్నా ముచ్చట. మరి రగిలిపోరా? మరి కేసీఆర్ బిచ్చం ఎత్తిండు, అది ఎత్తింది ఎత్తిండు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు పోతుంది, కరెంటు పోతుంది. పోతలేదా కరెంటు? రైతు బంధు పోలేదా? జారపత్త లేకుండా ఏం లేకుండా పోయా కదా రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఇకనైనా రైతు బంధు అనేది వేయాలి. కేసీఆర్ బిచ్చమేసిండు కదా, నువ్వు శివి చక్రవర్తివే అయితే, నువ్వు 3 రంగుల జెండా నాయకుడివే అయితే, నిక్కదీసి అడిగే మొరగాడివే అయితే
రైతు బంధు తొందరగానే దమ్ముంటే వేయి, లేదా సన్నాసోడిని దొంగవాడిని అనుకుంటా నువ్వు ఏదైతే మాట్లాడినావో ఆ మాటలన్నీ నీకే వర్తిస్తాయి, బరాబర్ వర్తిస్తాయి. కానీ ఏం ప్లాన్ వేసినవా రేవంత్ రెడ్డి? అసలు ఎవ్వరు నమ్మని విధంగా రుణమాఫీ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పేసి రైతు బంధు మొదటి నుంచి కోసేదాకా ఉసుకోవాలని చేసినావు కదా. దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? రైతు బంధు గురించి, భూమి లేని వారి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? పట్టా గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? నువ్వు కూలీ రైతులకు పైసలను దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఇంకా పేదలు ఉన్నారు, భూమి ఉన్న వాళ్ళకి ఇంత సుక్కలు చూపెడుతున్నావు అంటే భూమి లేని వాళ్లకు. ఈ కాంగ్రెస్లు ఎట్లున్నారంటే, నిన్నగా మొన్న నేను మేడారం సైడ్ వీడియో తీయడానికి పోతే భూపాలపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న గిరిజన గూడాల్లో ఇట్లా కాంగ్రెస్ పరంలో మీకేం రాలేదు, మీకేమి హామీ ఇస్తారు, ఇప్పటిదాకా మీకు నెరవేర్చలేదు కదా, ఏమన్నారు వాళ్ళు? ఒక్కసారి మాట్లాడిన మైక్ పెడితే వామ్మో నన్ను కొడతారు, వామ్మో నన్ను తిడతారు. అంటే కాంగ్రెస్లో ఇంత భయాందోళన, మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది కాంగ్రెస్లో. సూటిగా ఒకటే సవాల్ ఇస్తుతా ఉన్నా, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరు ఇద్దరు కలిసి రైతు బంధు ఎప్పుడు ఇస్తారో కొంచెం రైతులకు శుభవార్త తొందరగా అందజేయి. దాని తర్వాత చాలా మంది చాలా వరకు పైసలు ఇచ్చేది ఉంది, వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉప్పు కారం చల్లి కోసి పెడతామంటున్నారు రైతులు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, జర భద్రం.